హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పాప వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ కొనిచ్చిన క్రాకర్స్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటుందంట. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇప్పుడు చూపిస్తుంది కదా బాక్స్, ఫ్యామిలీ ప్యాక్. అది తనకి వాళ్ళ బాబాయ్ ఇచ్చిన బాక్స్. అది దివాళీ మార్నింగ్ రోజే కాల్ చేసి క్రాకర్స్ ఉన్నాయి తీసుకువెళ్ళు అంటే ఇంకా వెళ్ళి తెచ్చుకుంది. ఇంకా ఫోన్ కట్ చేయడం లేటు, ఇక్కడ అడుగు కింద మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టింది. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత స్పీడ్గా వెళ్ళిందో. ఇంకా బాక్స్ పైకి తెచ్చేసుకుని నేను మంచి పనిలో ఉన్నా కూడా మమ్మీ ప్లీజ్ మమ్మీ రావా, ఏమేమి ఉన్నాయో చూద్దు కానీ అంటే ఇంకా నేను కూడా చిన్న వ్లాగ్ తీసుకున్నాను మీ అందరికీ కూడా తన హ్యాపీనెస్ని షేర్ చేద్దాము అని. నేను ఫేస్ అది తీయలేదు కానీ తన ఫేస్ చూడాలి. ఇంకా చిన్నపిల్లలకి చాక్లెట్ కొనిస్తే ఎలా ఉంటారో అలా ఉంది అక్కడ. అంత హ్యాపీగా ఉంది. తను మీకు చూపించడంలోనే అర్థమవుతుంది తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇంతేనా? ఏ పిల్లలైనా అంతేలేండి. దివాళీకి క్రాకర్స్ కొనిస్తే వాటిని కాల్చేటప్పుడు కన్నా వాటిని చూసే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. అవునా కదా ఫ్రెండ్స్? యాక్చువల్గా అయితే వాళ్ళ బాబాయ్కి తెలీదు. మా హస్బెండ్ 1 వీక్ ముందే కొనేసారు క్రాకర్స్ అవి. నేను ఇంకా వాళ్ళ డాడీకి ముందే చెప్పాను, క్రాకర్స్ కొంటే కొనుగానే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనకు, 1000 లోపే కొను అని చెప్పాను వాళ్ళ డాడీకి. ఎందుకంటే ఒక్కరోజు కాల్చే మందులకి ఎక్కువ వేలుకు వేలు పెట్టే కన్నా నా అభిప్రాయం ఏంటంటే కాల్చేమా లేదా అన్నట్టు పిల్లలకి ఏవో కొద్దిగా కొనిచ్చి మిగతావి డబ్బుల కింద వాళ్ళకి ఇస్తే డిబ్బీలో వేసుకోమంటే వేసుకుంటారు కదా. వాళ్ళకి కూడా అలా మనీ సేవింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఎప్పుడూ చెప్పాను కదా మీతో, డిబ్బీ నిండిన తర్వాత డిబ్బీలో డబ్బులతో ఎప్పుడు 1 గ్రామ్ అయినా అది ఎంతైనా గోల్డ్ తీసుకుంటాను. గోల్డ్ అన్నది మనకి ఎప్పుడైనా మనీ లేనప్పుడు యూజ్ అవుతుంది కదా అనుకుంటాను నేను. ఇప్పుడు మీకు రెడ్ కలర్ కవర్ చూపిస్తుంది కదా, ఆ కవరే వాళ్ళ డాడీ కొన్నవి. ఈసారి అన్నీ పెద్ద పెద్ద బాంబులే కొనిపించుకుంది. ఎవ్రీ ఇయర్ అయితే వాళ్ళ డాడీ తాళ్ళు, భూచక్రాలు, పాము బిళ్ళలు ఇలాంటివే కొంటారు. పెద్ద బాంబులు కొనాలంటే భయపడతారంటే ఏమన్నా కాల్చుకుంటుందేమో అని చెప్పి. ఈసారి అయితే ఇంకా వాళ్ళ డాడీకి ముందే చెప్పింది, నాకు అలా చిన్నపిల్లలు కాల్చుకునేవి వద్దు, నాకు పెద్ద పెద్ద బాంబులే కావాలి అని. చూస్తున్నారు కదా, అందుకు వాళ్ళ డాడీ పెద్ద బాంబులే కొన్నారు. చూడాలి కాల్చేటప్పుడు ఎలా కాలుస్తుందో. ఆ బ్యాగ్ అయితే అలా 800 తీసుకున్నారు. ఆ బ్యాగ్లోంచి తీస్తుంది కదా ఒక్కొక్కటి, అవన్నీ కలిపి అలా 800. నా ఐడియా ఎలా ఉందో కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే పిల్లలకి సరిపడా కొనిచ్చి మిగతా మనీ వాళ్ళకి ఇచ్చి డిబ్బీలో వేసుకోవాలి అన్నాను కదా, ఆ ఐడియా ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అంతే కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా మనీ అంటే ఏంటో తెలియాలి. మనీ ఎంత కష్టపడితే వస్తుంది, మనీ దాచుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ పిల్లలకి మనమే నేర్పించుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం ఏది నేర్పిస్తే వాళ్ళకి అదే కదా ఫ్రెండ్స్ అలవాటు అవుతుంది. నా వరకు అయితే నేను మా పేరెంట్స్ దగ్గర అదే నేర్చుకున్నాను. ఉన్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టేసుకోకూడదు, అలా లేవని చెప్పి కూడా ఏడుస్తూ కూర్చోకూడదు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయి ఉండాలి. మా మదరు ఫాదరు నాకు ఎప్పుడు అవే నేర్పించారు. నేను మా పాపకు అదే నేర్పిస్తున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి ఫ్రైడే మార్కెట్కి తనకి మనీ ఇచ్చి డిబ్బీలో వేసుకోమంటాను. అలా ఏదైనా మనీ రూపంలో ఇస్తాను తనకి. తను కూడా చక్కగా అర్థం చేసుకుంటుంది, మనీ అలాగే దాచుకుంటుంది. ఆ మనీతో గోల్డ్ తీసుకుంటాను. మనం మనీ లేనప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపే కన్నా ఆ గోల్డ్ అన్నది బ్యాంకులో పెట్టి మనీ తెచ్చుకుని ఉన్నప్పుడు గోల్డ్ లోన్ అలాంటివి కంప్లీట్గా తీర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దివాళీ రోజు మా అత్తయ్య గారు ఏమేమి వండారో చూపిస్తున్నాను, చూద్దాం రండి. బూర్లు, గారెలు, పులిహోర, పరవాన్నం, ఇంకా అప్పాలు, పాలకాయలు ఇలాంటివన్నీ చేశారు. నేను పార్ట్ 2 కింద పెడతాను మీకు. ఎందుకంటే మాకు దివాళీ రోజు కేదారేశ్వర నోము కూడా ఉంటుంది. చాలామందికి పౌర్ణమికి ఉంటుంది, మాకు ఎందుకో దీపావళికే ఉంటుంది నోము. ఈవినింగ్ ఆ పూజ అది చేసుకుంటాం, ఫాస్టింగ్ ఉంటాం, మార్నింగ్ నుంచి ఏమీ తినము. పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.